హాయ్ అండి. ఈరోజు వీడియో చికెన్ కర్రీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. చికెన్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసేసి కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలను వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేయించుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేయించుకోవాలి. వేయించుకొని వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని పసుపు ఉప్పును వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టి మీడియంలో బాగా ఉడికించుకోవాలి. వాటర్ బయటకు వచ్చేంత వరకు ఇలా ఉడికిన తర్వాత మిక్స్ చేసేసుకొని 2 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే కారం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టి చికెన్ ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అవసరమైతేనే వాటర్ వేసుకోండి, లేకపోతే అలానే ఉడికించేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని అంతే, రెడీ అయిపోయింది చికెన్ కర్రీ. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ రాగి ముద్దలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.